కవిత ఏమంటుంది, మీరు కేంద్రానికి లేఖ ఎందుకు రాస్తలేరు, గోదావరి నీళ్లు ఆంధ్ర వాళ్ళు తరలించకపోతున్నారు, రేవంత్ రెడ్డి గారు మీ గురువు గారు అని చెప్పేసి మీరు ఏం మాట్లాడతలేరా అని చెప్పేసి ఆమెకి ఏదో మాట్లాడాలి కదా, పబ్లిక్లో కనబడాలి కదా. కాబట్టి ఆమె ఏం మాట్లాడుతుంది, మీరు కేంద్రానికి లేఖ రాయండి అని చెప్పేసి మాట్లాడుతుంది. దాని గురించి కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. జలశక్తి మంత్రి రాసిన లేఖను విడుదల చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చట్టవిరుద్ధంగా సహకరిస్తుందనుకోవడం లేదని వ్యాఖ్య. 10 ఏళ్ల పాటు ద్రోహం చేసి భరాసా నాటకాలు ఆడుతుందని మండిపాటు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి జనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రానికి అందితే దాని చట్టబద్ధత తదితర అంశాలపై నిబంధనల మేరకు పరిశీలిస్తామంటూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు పాటిల్ తెలంగాణకు లేఖ రాయగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలకు తీవ్రస్థాయిలో విఘాతం కలిగించనున్న జనకచర్ల నిర్మాణంలో ఏపీ ఉల్లంఘనలను వివరిస్తూ జనవరి 22న జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ రాశాం. ఆల్రెడీ ఎప్పుడు జనవరి 22నే లేఖ రాసిరట కవిత గారు. మీరేమో లేఖ రాయాలని ఇప్పుడు ఏదో దొరికిందని మాట్లాడుతున్నారు. దానికి స్పందనగా ఆయన ఇటీవల ప్రత్యుత్తరం పంపారు అని తెలిపారు. గోదావరి జనకచర్ల అనుసంధానంపై ఏపీ నుంచి ఇప్పటి వరకు ప్రతిపాదనలు ఏవీ రాలేదు. డిపిఆర్ వస్తే సిడబ్ల్యూసి జలశక్తి మంత్రిత్వ శాఖల ద్వారా ఆ ప్రాజెక్టు చట్టబద్ధత, ట్రిబ్యునల్ అవార్డు, అంతర్గత ఒప్పందాలు, విభజన చట్టం తదితర అంశాలపై పరిశీలింపజేస్తాం అని పాటిల్ హామీ ఇచ్చారని ఉత్తమ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయడానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. కాళేశ్వరంలో వృధాను అరికట్టి ఉంటే ఉమ్మడి ఏపీలో కన్నా తెలంగాణ వచ్చాకనే కృష్ణా జలాల్లో తెలంగాణకు ద్రోహం జరిగింది. ఉమ్మడిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు కృష్ణా బేసిన్ వెలుపలకు ఏపీ 724 టీఎంసీలను మళ్లించుకుంది. 2014 నుంచి 23 డిసెంబర్ వరకు భరాసా హయాంలో 1254 టీఎంసీలను మళ్లించింది. ఇది ఎప్పుడు 2004 నుంచి 2014 వరకు ఏపీ 724 టీఎంసీలను అప్పుడు మళ్లించుకుంటే, ఎప్పుడు తెలంగాణ ఏర్పడినాక 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు భరాసా హయాంలో 1254 టీఎంసీలను మళ్లించుకుంది. అంటే ఎవరికి సహకరించారు? అప్పుడు మీరు జగన్కు సహకరించినట్ట. మరి ఇప్పుడున్న ఆయన చంద్రబాబుకు సహకరిస్తున్నారని మీరు ఆరోపణ చేస్తారు. అప్పుడు మీరు జగన్కు సహకరించిర్రా? కాళేశ్వరం నిర్మాణంలో వృధాను అరికట్టి ఉంటే కృష్ణా ప్రాజెక్టులు అన్నీ పూర్తయ్యేవి. తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డలో ప్రాజెక్టు నిర్మించడంలో రూపాయలు 68 కోట్లు అదనంగా ఖర్చయ్యాయి. ప్రాణహిత చేవల్ల ఎత్తిపోతలను 32,000 కోట్లతో పూర్తి చేసి ఉంటే మిగిలిన డబ్బుతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టులు డిండి కూడా పూర్తయ్యేవి. తద్వారా 25.64 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చేది. తెలంగాణ ఏర్పాటయ్యాక కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం వద్ద జరిగిన సమావేశంలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల పంపిణీకి సంబంధించిన ఒప్పందంపై కేసీఆర్ సంతకం చేశారు. మరి ఈ సంతకాలు ఎందుకు చేసినట్టు? 299 టీఎంసీలకే అంటే ఏ ముడుపులు అందినాయి అప్పుడు? మరి ఏ ముడుపులు అందినాయి అని చెప్పేసి ఈ కృష్ణా జలాలను తాకట్టు పెట్టినాం. మరి ఎప్పుడు ఆ సంతకం పెట్టిన పేపర్ కూడా రిలీజ్ చేశారు కదా. మరి చేసేదంతా చేసి దొంగతనం చేసి దొంగ నడిచినట్టుంది ఈ దొంగల పని. ఇదే ఒప్పందాన్ని 2023 వరకు కొనసాగించి మరింత ద్రోహానికి పాల్పడ్డారు అని ఉత్తమ్ ధ్వజమెత్తారు. వాస్తవాలు కదా, ఇప్పుడు వీళ్ళు వాస్తవాలు చెప్తారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాస్తవాలు చెప్తున్నారు కానీ ప్రజలలకు పోయే విధంగా చెప్పట్లేరు. వీళ్ళు ప్రజలకు పోయి ప్రజల మీటింగ్లల్లో ఏదైనా ఒకటే సబ్జెక్ట్ తీసుకుని ఆ ఒక సబ్జెక్టుని క్లుప్తంగా క్లియర్గా వివరిస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఏం జరిగింది, ఎంత జరిగింది, వీళ్ళు ఎంత దోపిడీ చేసుకున్నారు, అప్పుడు ఎన్ని టీఎంసీల నీళ్లు తీసుకునేది, కానీ ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు ఎన్ని నీళ్లు తీసుకున్నారు, తెలంగాణ వచ్చినాక ఎన్ని నీళ్లు తీసుకుంటున్నారు, ఇవన్నీ లెక్కలు క్లియర్గా ప్రజలకు ఏదన్నా ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఒకటే సబ్జెక్టు మీద మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది. ఒక్కొక్క మంత్రి ఒకటే సబ్జెక్టు మీద మాట్లాడాలి. ఇక నేను ఒక్కనే మాట్లాడుతా అన్ని కలేసి కొడతా అంటే ప్రజలకు ఏం అర్థం కాదు. ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరిస్తే బాగుంటుంది. అలాయబలాయి చేసుకొని సహకరించుకుని నాటి ఏపీ సీఎం జగన్తో కేసీఆర్ అలాయబలాయి చేసుకున్నారు. ప్రగతి భవన్లో గోదావరి కృష్ణా జలాల వినియోగంపై 2 సార్లు చర్చించారు. ముచ్చుమరి ఎత్తుపోతల కింద ఉమ్మడి రాష్ట్రంలో 3,850 క్యూసెక్ల తరలింపు ఉంటే 2014 తర్వాత దాన్ని 6,300 క్యూసెక్లకు విస్తరించారు. కృష్ణా జలాల పరంపరంగా రాయలసీమ ఎత్తిపోతలు తెలంగాణకు మరణ శాసనమే. దీన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్లో 797 అడుగుల
దిగువ నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేలా చేపట్టారు. ఈ ప్రాజెక్టుపై ఎపెక్స్ కౌన్సిల్లో అభ్యంతరం చెప్పాల్సి ఉండగా 2020లో ఆ సమావేశాన్ని వాయిదా కోరారు. పైగా ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యాక సమావేశానికి కేసీఆర్ హాజరు కావడం ద్వారా కుట్రపూరితంగా ఏపీకి పరోక్షంగా సహకరించారు. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం నుంచి రోజుకు 47,850 క్యూసెక్కులు అంటే దాదాపు 4.1 టీఎంసీ తరలించే సామర్థ్యంతో పథకాలు ఉండగా బారాస వచ్చాక 1,11,400 క్యూసెక్కులు అంటే దాదాపు 9.6 టీఎంసీలు వాటి విస్తరణ జరిగింది. ఇంత అన్యాయం చేసిన బారాస నాయకులే నిత్యం గ్లోబల్స్ని మించి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చూసిరు కదా, ఈ రకంగా నీళ్ళ కాడ కూడా తాకట్టు పెట్టేసిరు. ఇంకోనుంటే మొత్తం అన్ని తాకట్టు పెట్టేస్తారు, తట్టబుట్ట జరుపుకొని పోయి వేరే దేశంలో ఐలాండ్లు కూడా కొనుక్కున్నారు కదా, అక్కడ ఆరాంగా వాళ్ళ జీవితం గడుపుకుంటారు. తరతరాలకు సరిపోను 100 తరాలకు సరిపోను ఆస్తులు ఎక్కడ 100 ఈ మిత్తిలతోనే 100 తరాలు బతుకుతాయి. వాళ్ళంతా డబ్బులు సంపాదించారు ప్రతి ఒక్కరు, వాళ్ళ కుటుంబం మొత్తం. మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు అంటే వేరేలే కానీ